ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న టీడీపీ అధినేత చంద్రబాబు పెందుర్తిలో పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై పెందుర్తిలో టీడీపీ నేతలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీ నేత కళా వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల పేరుతో వైసీపీ దోచుకుంటుందని ఆరోపించారు. బ్రిటిష్ కాలం నాటి జీవోలను తెచ్చి వేధిస్తున్నారని, టీడీపీ నేతలను అణగదొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 4 సంవత్సరాలలో జగన్ ముఖ్యమంత్రి అవ్వడం వలన రాష్ట్రం 40 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇదేం కర్మ రాష్ట్రానికి ఈ ప్రోగ్రామ్స్ లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ట్రిప్ లో కూడా 3 డెస్టినేషన్స్ పెట్టుకుంటూ ప్రజల దగ్గరికి వస్తున్నారు. రేపు 17వ తేదీన పెందుర్తి నియోజకవర్గంలో మరి సాయంకాలం బహిరంగ సభ జరుగుతుంది. ఈ కూడల్లో బహిరంగ సభ చేసి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి సమస్యలు, ఈ ప్రాంతంలో ఉండేటటువంటి జరుగుతున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో, మైనింగ్ కానీ, ఇసుక కానీ, అదేవిధంగా వైన్ కానీ దాచుకో అనే పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసేటటువంటి దురాగతాలు కూడా ఉన్నాయి. హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులను కూడా ఈ విశాఖపట్నం ఏరియాలో ఏ విధంగా దాచుకున్నారో మనం చూసాం. మీకందరికి కూడా ప్రత్యేకంగా మేము చెప్పనక్కర్లేదు, మీకందరికీ తెలిసినటువంటి విషయమే. వీటన్నిటిని కూడా ప్రజల ముందు, ప్రజల మధ్యలో తెలుసుకొని ప్రభుత్వాన్ని నిలేసి ఈ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా కుంటుపడింది, అదేవిధంగా సంక్షేమం పేరుతో ఇన్ని మోసాలు చేస్తున్నారు అనేటటువంటిది కూడా ఒక డిస్కషన్ రావాలి. వస్తున్నటువంటి డిస్కషన్కి తెలుసుకుని ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల్లో ఈ సమస్యలు ఉన్నాయి, పేదల్లో ఈ బాధలు ఉన్నాయి, వీటిని మీరు పరిష్కరించండి అనే విధంగా ప్రజలతో మమేకమై చేస్తుండే కార్యక్రమాలకు జీవో 1 తెచ్చారు. జీవో నెంబర్ 1 తెచ్చినప్పుడు మరి మీరందరూ చూశారు, అది 1861 అంటే ఇప్పటికి 200 సంవత్సరాల పైన అయిపోయింది. బ్రిటిష్ వాడు ఉండేటప్పుడు మన ఇండియన్స్ మన స్వాతంత్రం కావాలని చెప్పి మీటింగ్లు పెట్టుకుంటామేమో. అలా కాదు, ఇతని దగ్గర ఉన్నటువంటి అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఇతరులాగా అవినీతి నేర్పడమే కాకుండా నీతి నిజాయితీలకి ముద్దుబిడ్డగా 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సాక్షాత్తు వీళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి 12 ఎంక్వైరీ కమిషన్లు అయితే ఏ ఒక్క ఎంక్వైరీ కమిషన్లో కూడా ఈయన అవినీతికి పాల్పడ్డాడని ఒక్క ఎంక్వైరీ కూడా తేల్చలేకపోయింది. మిస్టర్ క్లీన్ ఎవరే అండి ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు. అలాగే లోకేష్ బాబు వీళ్ళిద్దరు పదవులు చేస్తే కొండంతా ఎలుకలు పడతా ఉంటారు చూసారా? అలాగే ఈ 4 సంవత్సరాలు ప్రతి ఓవర్ని లోపడేయడం. మీరు చంద్రబాబు గారి పేరు చెప్పండి, లేదా లోకేష్ బాబు పేరు చెప్పండి, అంటే వాళ్ళు చెప్పి లోపడేద్దామని. ఒకసారి చూసాం మనం కూడా, వెంకటరావు గారిని నైట్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అలాగా ప్రతి ఒక్కరిని ఏదో ఒక ఇబ్బంది పెట్టి ఒక శాడిజం, ఒక సైకో, ఎదుటి మనిషి ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఆనందపడే వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక రకంగా లోపలికి పంపించాలి. ఎలా పంపిస్తావు నువ్వు? అంబేద్కర్ రాజ్యాంగం ఉందయా, అందుకే నీలాంటి వాళ్ళు పుడతారు, నీలాంటి తొక్కులెక్కలు పరిపాలిస్తారు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెడతారని అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రచించి వెళ్ళారు.
నిర్దోషులు ఎప్పుడు కూడా నిర్దోషిగానే ఉంటాడు. నువ్వు ఎంత చేసినా సరే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడా సరే ఆయన 5 ఏళ్ల పరిపాలనలో, అంతకుముందు 9 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ అవినీతి పెట్టుకోలేకపోయావు నువ్వు. ఇవాళ కులాల గురించి మీటింగ్ పెడుతున్నాడు. 4 ఏళ్ళు దాటిపోయింది, ఇవాళ కులాల గురించి మీటింగ్ పెడుతున్నాడు. ఇన్నాళ్ళు ఏమైంది కులాల గురించి? కులాల గురించి ఇవాళ లోకేష్ బాబు పాదయాత్రలో ఏదైతే పల్లెకారులతోని, వడ్రంగులతోని, కుమ్మరులతోని, రజకులతోని, అలాగే ముస్లిమ్స్తోని, వైశ్యులతోని, బ్రాహ్మణులతోని ఇలా రకరకాలుగా కులాలతో మీటింగ్ పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏమైతే చెయ్యాలో ఇవన్నీ తెలుసుకొని రేపు మేనిఫెస్టోలో పెట్టడానికి లోకేష్ బాబు పాదయాత్రలో మీటింగ్లు పెడుతుంటే దాన్ని కాపీ కొట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కులాల వారిగా మీటింగ్లు పెడుతున్నాడు. ఒక్క మాట చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి కొంగ జపం చేసిన పులివెందుల్లో కూడా తెలిసే ప్రసక్తే లేదు. 175కి 175 స్థానాలు తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా ఎవరైతే వచ్చారో వాళ్ళే కైవసం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా అనర్హుడు. ఎందుకంటే